ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే డేటాని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా బోలెడంత డేటాని రోజు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. అలా క్రియేట్ చేసే డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్డ్ వేలో, అంటే మన దగ్గర మనం ఏం చేస్తామంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ డేటా, అంటే బోల్డ్ అంత డేటా మొత్తాన్ని కూడా ప్రపంచంలో రోజు క్రియేట్ అయ్యే డేటా మొత్తాన్ని కూడా ఏం చేసుకుంటామంటే కలెక్ట్ చేసుకుంటాం. ఆ కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇలా ఆర్డర్గా మనం ఏం చేస్తామంటే అరేంజ్ చేసుకుంటాం. ఇలా ఆర్డర్గా అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తారు. అంటే మనం కలెక్ట్ చేసుకున్న డేటాని ఒక ఆర్డర్లో పెట్టుకోవడాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? వసంత, డూ యు నో? డేటాబేస్ అని పిలుస్తారు. డేటాబేస్ అని పిలుస్తారు. యా, ఐ హ్యావ్ ఏ స్మాల్ క్వైరీ. మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాడు. ఆ కలెక్ట్ చేసుకున్న మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏం చేశాడంటే ఈ టేబుల్ రూపంలో పెట్టాడు. ఈ టేబుల్ రూపంలో పెట్టాడంటే దీన్ని ఏమని పిలుస్తారు? రిలేషనల్ డేటా. నాకు అదేందో నాకు తెలియదు కదా నాన్న, రిలేషనల్ అవన్నీ నేను చెప్పలేదు. అంటే దీన్ని కూడా ఏమని పిలుస్తారు? డేటాబేస్. అంటే దీన్ని కూడా డేటాబేస్ అంటారు. మా సంజయ్ ఇప్పుడు మంచిగా చేశాడనమాట. ఏం చేశాడంటే ఒక గ్రాఫ్ టైప్లో ఏం చేశాడంటే డేటా మొత్తాన్ని కూడా ఇలా ఇలా ఏం చేశాడంటే గ్రాఫ్ టైప్లో ఇలా దాచుకున్నాడు అనమాట. ఇలా గ్రాఫ్ టైప్లో ఏం చేశాడంటే ప్లేస్ చేసుకున్నాడు. ఇలా ప్లేస్ చేసుకోవడాన్ని ఏమని పిలవచ్చు? దీన్ని కూడా ఏమని పిలవచ్చు? డేటాబేస్. అంటే మనం యూజర్ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్లు డేటా. వాయిస్ బ్రేక్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్. వసంత? Yes, sir. Yes, sir. Thank you. So right now we will discuss. Yeah. So what is the meaning of database? మన దగ్గర ఉన్న మనం కలెక్ట్ చేసుకున్న డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఏం చేసామంటే అరేంజ్ చేసుకున్నాం. ఆర్గనైజ్డ్ అంటే అరేంజ్ చేయడం. అంటే మన దగ్గర ఉన్న డేటాని అరేంజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తాం. అలా అరేంజ్ చేసేటప్పుడు యూజర్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు మన డేటాని ఏం చేస్తామంటే బోలెడు రకాల పద్ధతుల్లో, అంటే బోలెడు రకాల వేస్లో మనం ఏం చేస్తామంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాం. అందుకోసం మనం మార్కెట్లో ఎన్ని రకాల డేటాబేసెస్ని మనం యూజ్ చేస్తామంటే బోలెడు రకాల వాటిని యూజ్ చేస్తాం. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని, ఓకేనా? ఇంకొక దాన్ని కీ వాల్యూ డేటాబేస్ అని, ఇంకొక దాన్ని అనలిటికల్ డేటాబేస్ అని, ఇంకొక దాన్ని టైం వాల్యూ అంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ వాడుతున్నారు. టైం వాల్యూ డేటాబేస్ అని, ఇంకొక దాన్ని ఏమని పిలుస్తారంటే డాక్యుమెంటేషన్ డేటాబేస్ అని, గ్రాఫికల్ డేటాబేస్ అని. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా బోలెడు రకాల వేస్లో మనం ఏం చేస్తామంటే డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే మార్కెట్లో బోలెడు రకాల డేటాబేసెస్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే డేటాని ఆర్గనైజ్ చేసుకుంటాము అని మీ అందరికి అర్థమైనట్టేనా? వాటిల్లో మోస్ట్ పాపులర్ ఏంటి అంటే వచ్చేతలకి ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అనేది మోస్ట్ పాపులర్ అనమాట. అంటే మనం డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ రూపంలో ఉండే ఫార్మాట్లో డేటాని ఆర్గనైజ్ చేసుకోవడం అనేది మోస్ట్ పాపులర్ అనమాట. అంటే అందుకోసం మన డేటాని టేబుల్ రూపంలో ఆర్గనైజ్ చేసుకోవడం అనేది మార్కెట్లో చాలా మంది చేస్తారనమాట. అందుకోసము రిలేషనల్ డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం ఇది ఒక్కటి పాపులర్ కాబట్టి దీనిని బేస్ చేసుకొని మిగిలిపోయిన డేటాబేసెస్ని అన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారు.
అంటే మీ అందరికి ఇప్పుడు డేటాబేస్ అంటే చెప్పాలా, ఇంకెప్పుడు నేను చెప్పను అనమాట. ఎందుకంటే దీనికి మించి ఇంకా ఆన్సర్ ఉండదు అనమాట డేటాబేస్ అంటే. అంటే మనం కలెక్ట్ చేసుకున్న డేటాని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకోవడాన్ని డేటాబేస్ అంటారు. అలా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మనం ఎలా చేసుకోవచ్చు, ఇందాక చెప్పాను, టేబుల్ రూపంలో అరేంజ్ చేసుకున్నాం, అందుకని దాన్ని ఒక డేటాబేస్ అని పిలిచాను. అలానే గ్రాఫ్ రూపంలో అరేంజ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక డేటాబేస్, అందుకని దాన్ని గ్రాఫికల్ డేటాబేస్ అన్నాను. ఇంకొక వేలో అరేంజ్ చేస్తే దాన్ని ఇంకొక డేటాబేస్ అంటాం. అంటే మార్కెట్లో మనకి ఏంటంటే బోలెడు రకాల డేటాబేసెస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా యూజర్స్ ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తారంటే ఈ టేబుల్ రూపంలో ఉండే డేటాబేస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకోసము ఈ టేబుల్ రూపంలో ఉండే దాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తాం. అంటే యూజర్ యొక్క డేటాని ఇలా టేబుల్ రూపంలో అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే, ఇలా టేబుల్ రూపంలో మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేసేదాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తారు. లేదంటే దీన్ని ఏమంటారంటే టేబులర్ ఫార్మ్ ఆఫ్ ఏ డేటాబేస్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇలా పెట్టడం అనేది యూజర్స్ ఎక్కువగా దీన్ని వాడతారు కాబట్టి ఇది మోస్ట్ పాపులర్ అని పిలుస్తారు. రిమైనింగ్ ద డేటాబేసెస్ అన్నీ కూడా అంత పాపులర్ కాదు కాబట్టి వాటన్నిటిని కలిపి ఏమంటారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే ఇంకొంచెం డీప్గా నేర్చుకుంటే ఈ రిలేషనల్ డేటాబేస్ గురించి ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుందాం అనుకున్నాం. ఆ రిలేషనల్ డేటాబేస్లో ఏముంటాయి అంటే కాలమ్స్ అనేవి ఉంటాయి, అలానే కాలమ్ నేమ్స్ అనేవి ఉంటాయి, రోస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మీ అందరికీ తెలుసు అనమాట. కాలమ్ నేమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఒక కాలం కనుక తీసుకున్నాం అనుకో, ఆ కాలంలో మనం ఏదన్నా పెట్టాలనుకో, ఆ కాలంలో పెట్టే ప్రతి డేటా కూడా ఎలా ఉండాలి అంటే సేమ్ డేటా టైప్ని కలిగి ఉండాలి. ఆ డేటా టైప్స్ అంటే ఏంటిది అనేది మీకు చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇంక చెప్పట్లేదు అనమాట. ఓకేనా? ఓకే డన్ అనేది రూల్ అనమాట. ఓకే డన్. అలానే మనం మరొక దాని గురించి కూడా నేర్చుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం డేటాబేస్ అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. అంటే మనం ఏది నేర్చుకుంటున్నాం అంటే రిలేషనల్ డేటాబేస్ గురించి మనం ఎంటైర్ ద సెషన్లో నేర్చుకుంటున్నాం. దాని గురించి తర్వాత సెషన్లో ఇంకొంచెం డీప్గా నేర్చుకున్నాం. ఓకే డన్. డేటాబేస్ అంటే మనందరికీ అర్థమైపోయింది. ఈ డేటాబేస్ లోపలికి యూజర్ యొక్క డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక డేటాబేస్ వాడేమన్నాం. ఈ యూజర్ యొక్క డేటా చూడు, ఆ డేటాని తీసుకొచ్చి పెట్టాలి అంటే డైరెక్ట్గా పెట్టలేమన్నమాట. యూజర్ యొక్క డేటాను వచ్చేసి ఇలా డేటాబేస్లో ఆర్గనైజ్ చేయాలి అంటే ఎవరో కావాలన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో షర్ట్ ఉంది, ఆ షర్ట్ని బయట ఆరేయాలనుకో, షర్టు బయట వెళ్ళి ఆరేసేసి రాపో అంటే వెళ్ళిద్దా? వెళ్ళదు కదా. ఆ షర్ట్ని బయట ఆరేయాలంటే ఒకరు కావాలి కదా. అలానే మనం కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్లో ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే మనకు ఒక సపోర్ట్ అనేది కావాలన్నమాట. ఆ సపోర్ట్ ఇచ్చే వాళ్ళని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తారన్నమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్ లోపల ఏం చేస్తుందంటే డేటాని స్టోర్ చేయడము, యాక్సెస్ చేయడము అనేవి చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఏం చేస్తుందంటే ఇదందరూ కూడా ప్రతి డేటాబేస్లో కూడా ఏం చేస్తారంటే ప్రతి డేటాబేస్లో కూడా డేటాని స్టోర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి కంపల్సరీ చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ వాడతారన్నమాట. ఇలా వాడేటప్పుడు వాళ్ళ డేటాని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ డేటాబేస్ అనేది కోర్ కంపల్సరీ వాడాలి. ఆ డేటాబేస్లో ఏదైనా డేటా పెట్టాలంటే వాళ్ళు కంపల్సరీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడాలి. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడాలి అంటే వాళ్ళు ఈ డేటాబేస్లో కంపల్సరీ వాడాలి కాబట్టి వాళ్ళకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా కంపల్సరీ. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఎక్కువ డబ్బులు పెడతారన్నమాట. ఎందుకు పెడతారంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే డేటాబేస్కి రక్షణ కవచంలో ఉంటుందన్నమాట. అంటే లైక్ మన ఇండియాకి సోల్జర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, పాకిస్తాన్ లాంటి టెర్రరిస్టులు మన ఇండియాలోకి రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాని ప్రొటెక్ట్ చేసినట్లు ఒక డేటాబేస్ని బాగా స్ట్రాంగ్గా ఎవ్వరు కూడా తీసుకోకుండా, ఎవ్వరు ఎంటర్ కానివ్వకుండా ఉండడానికి ఇదేం చేస్తుందంటే ఫుల్ బీభత్సమైన సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ ఏదైనా సరే మనం డేటాబేస్తో ఏదైనా ఇంటరాక్షన్ చేయాలనుకో విత్ ఇన్ ద సెకండ్స్లోనే ఏం కావాలంటే విత్ ఇన్ ద సెకండ్స్లోనే ఇంటరాక్షన్ జరగడానికి,
అలానే మనం డేటాబేస్లో ఏదన్నా డేటాని స్టోర్ చేసామనుకో, ఆ స్టోర్ చేసిందైనా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండేటట్లు ఉండడానికి, డేటాబేస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు తగ్గిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిబిఎంఎస్నే యూజ్ చేస్తారన్నమాట. అందుకోసం అలాంటి ఫీచర్స్ అన్ని ఇంకా సెక్యూర్డ్గా ఇంకా ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ అనేది ఉండడానికి ఇప్పుడు మనం వాడే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎంతంటే 0.01 సెకండ్ స్పీడ్తో వర్క్ చేసింది అనమాట. ఇంకా 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 స్పీడ్గా వర్క్ చేయడానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం ఇలాంటివన్నీ ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి ఏం చేస్తారంటే మన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ నుండి పెద్ద పెద్ద టెక్ జైంట్స్ వరకు అందరూ ఏం చేస్తారంటే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద బోల్డ్ అన్ని డబ్బులు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా అనేది మీ అందరికి అర్థమైపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటి, ఆ డేటాబేస్ని మీ అందరికీ కూడా ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్టేనా. అలానే మనం మరొక దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా, ఓకే దెన్. అలానే సెకండ్ పీపీటీలో మనం డూ యూ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీ? No, sir. ఓకే దెన్. ఓకే, అలానే మరొకటి నేర్చుకుంటున్నాను అన్నమాట. ఏంటిది అంటే మరొకటి నేర్చుకుంటున్నానంటే ఇదంతా అర్థమైపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయాను అనమాట. ఈ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి, వీటిలో ఇవన్నీ మీకు రూల్స్ తెలుసు కాబట్టి ఇవన్నీ చెప్పేసాను. ఓకే, మనం ఒక ప్రైవేట్ డేటా, మనం డేటాబేస్కి బోల్డ్ రకాల డేటాబేస్లు ఉంటాయి అన్నాను కదా. ఈ డేటాబేస్ని మనకేం చేసేది అంటే సపోజ్ దట్ మనకి ఏంటంటే మార్కెట్లో కార్ అన్నాను, కార్ అనగానే ఆ కార్లన్నీ కూడా ఒకే రకం ఉంటాయా? మనకేముంటాయి కార్లు, మారుతి కార్ అని, అలానే మనకేంటి అలా టాటా కార్ అని, ఇంకా వోక్స్ వ్యాగన్ అని, ఇట్లా బోల్డ్ రకాల కంపెనీస్ ఉంటాయా లేదా? అలానే మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లోపల ఈ డేటాబేస్ అంటే మనం వాడుతుంది ఏ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్. అంటే మనం రిలేషనల్ డేటాబేస్ మన డేటాని ఆర్గనైజ్ చేసుకోవడానికి టేబులర్ ఫార్మేట్ వాడితే దాన్ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అని పిలుస్తాం. ఇలా డేటాబేస్ అనేది ఇలాంటి డేటాబేస్ అనేది మనం అంటే లైక్ కార్ అంటే రిలేషనల్ డేటాబేస్ అనేది ఒక కార్ అంటే వాటిల్లో కారుల్లోని బోలెడ్ రకాలు ఉన్నట్లు ఇలా మన డేటాని ఇలా రిలేషనల్ డేటాబేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం అనమాట. బోల్డ్ అన్ని సాఫ్ట్వేర్స్ సహాయంతో ఏం చేస్తామంటే అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ ఏమంటాయి అంటే బోల్డ్ రకాల సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట మనకి మార్కెట్లో. అంటే మనం ఎక్కువగా రిలేషనల్ డేటాబేస్ అనేది వాడతాం కదా. అంటే మనందరం కూడా ఏం చేస్తామంటే ఐస్ క్రీమ్ తిందామనేసి ఐస్ మ్యాజిక్ వెళ్ళాం. ఐస్ క్రీమ్ అనగానే ఐస్ మ్యాజిక్లో ఓన్లీ ఒక ఐస్ క్రీమే ఉంటుందా? ఐస్ క్రీమ్ అనగా స్ట్రాబెర్రీ ఉంటుంది, ఇంకా వెనీలా ఉంటుంది, ఇంకా బ్లాక్ ఫారెస్ట్ ఉంటుంది, ఇంకా బోల్డ్ రకాల వెరైటీస్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్లోనే. అలానే రిలేషనల్ డేటాబేస్తో మనం వర్క్ చేద్దామంటే అలాంటి రిలేషనల్ డేటాబేసెస్ని సపోర్ట్ చేసే అంటే రిలేషనల్ డేటాబేస్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ అనేవి మార్కెట్లో మనకు బోలెడు రకాలు ఉన్నాయి అన్నమాట. వాటిలో ఒకటి ఏంటిది అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేసు, అలానే అలానే మీరు కనుక చూసారు ఎస్క్యూఎల్ లైట్ అనేసి, అలానే ఇంకొకటి ఏంటంటే వరాకిల్ అని, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అని, మై ఎస్క్యూఎల్ అని, ఎస్క్యూఎల్ సర్వర్ అని, IBM DB2 అనేసి ఇలాంటి సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ అంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో ఎలా అయితే మనం వర్క్ చేస్తామో అలానే ఈ సాఫ్ట్వేర్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి సాఫ్ట్వేర్లో కూడా ఆ రిలేషనల్ డేటాబేస్ అంటే దట్ మీన్స్ టేబుల్ రూపంలో ఉండేటట్టు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన డేటాని తీసుకొని వచ్చేసి స్టోరేజ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే మీ అందరికి అర్థమైందా? అంటే మనం డేటాని స్టోరేజ్ చేసుకోవడానికి దట్ మీన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి వరాకిల్ అనే డేటాబేస్ని వాడతాం. వరాకిల్ అనే డేటాబేస్ వాడడానికి దాంట్లో ఏం చేస్తాం మనము టేబుల్ రూపంలో మాత్రమే డేటాని ఆర్గనైజ్ చేయగలం అనమాట. ఎందుకంటే అది ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ కాబట్టి. ఓకేనా, అలా చెప్తారన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ.
అంటే మనం ఏం చేసాము, ఒక డేటాబేస్ తీసుకున్నాం. డేటాబేస్ అంటే డేటాని ఆర్గనైజ్ చేసేదాన్ని డేటాబేస్ అంటారు. అలా ఆర్గనైజ్ చేయడానికి యూజర్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం బోల్డ్ రకాల డేటాబేసెస్లో డేటాని ఆర్గనైజ్ చేస్తామని చెప్పుకున్నాము. వాటిలో మోస్ట్ పాపులర్ వచ్చి రిలేషనల్ డేటాబేస్ అన్నాము. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమని చెప్పుకున్నాం అంటే టేబుల్ రూపంలో డేటాని ఆర్గనైజ్ చేయడాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారని చెప్పాను. ఇలా టేబుల్ రూపంలో డేటాని ఆర్గనైజ్ చేయడానికి మార్కెట్లో మనకి ఏంటంటే బోల్డ్ రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఆ సాఫ్ట్వేర్స్లో ఏంటిదంటే వరాకిల్ అనేది ఒక సాఫ్ట్వేర్. అంటే వరాకిల్ అనే దాంట్లో కూడా ఈ రిలేషనల్ డేటాబేస్ అని దాంట్లో కూడా స్టోర్ చేయొచ్చు అనమాట. అలానే పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అని, మై ఎస్క్యూఎల్ అని, ఎస్క్యూఎల్ లైట్ అని ఇలాంటి 4తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిలేషనల్ డేటాబేస్లో ఏవైతే చేస్తామో అవన్నీ చేసేయచ్చు అనమాట. ఓకేనా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్ కనుక అర్థమైంది అంటే రిమైనింగ్ ద సెషన్స్ అంతా కూడా మీరు సాఫ్ట్వేర్లో అర్థమైపోయినట్లే అనమాట. ఇంకేమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాంతోపాటు నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి? టేబుల్ కానీ గ్రాఫ్ కానీ, టేబుల్ కాకుండా మిగతా అవన్నిటిని నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటారు. అలా నాన్ రిలేషనల్ డేటాబేసెస్తో వర్క్ చేయాలి అంటే డైరెక్ట్గా నాన్ రిలేషనల్ డేటాబేస్ అనేవి డైరెక్ట్గా ఉండవు అనమాట. వాటిని ఏం చేస్తాయి అంటే మార్కెట్లో కొన్ని సాఫ్ట్వేర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్లో చేసే వర్క్ అంతా చేయొచ్చు అనమాట. అవి ఏంటి అంటే ఈ ఎలాస్టిక్ సర్చ్, కౌచ్ డిబి, డైనమో డిబి, మ్యాంగో డిబి. వీటిలో ఎక్కువ ఫేమస్ ఏంటంటే డైనమో డిబి, మ్యాంగో డిబి, ఆర్డిఎస్. ఈ 3 అనేది మోస్ట్ పాపులర్ అనమాట సాఫ్ట్వేర్ కంపెనీస్లో. అంటే ఇలాంటి ఫార్మెట్లో ఏం చేస్తారంటే ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే నాన్ రిలేషనల్ డేటాబేసెస్తో ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్స్ ఏదో ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి దాంట్లో కూడా మనం నాన్ రిలేషనల్ డేటాబేస్లో మనం చేసే టైప్ ఆఫ్ వర్క్ అంతా కూడా దీంట్లో చేయొచ్చు అనమాట. అది దాని మీనింగ్ అనమాట. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం చేసిద్దంటే ఈ నాన్ రిలేషనల్ డేటాబేస్లో వర్క్ చేయాలనుకో అదే ఫార్మెట్లోకి తీసుకెళ్ళేసి ఏం చేస్తుందంటే ఆ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి మనం చేసే వర్క్ అంతా చేసి వస్తుంది అనమాట. ఆ డేటా మొత్తాన్ని పెట్టడం, తీసుకురావడం ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఇది ఒరిజినల్గా జరిగే వ్యూ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనం ఏం చేస్తున్నాం, మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ ఏంది? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మోస్ట్ పాపులర్ అని చెప్పాం. అంటే దీంతో వర్క్ చేయడం అనే దాని గురించి చూస్తున్నాం అనమాట. అంటే ఒక డెవలపర్ భాషలో ఏమని పిలుస్తారంటే ఒక కారుతో వర్క్ చేయడం కనుక మనకు వస్తే అన్ని కార్లతో వర్క్ చేసినట్లే ఒక కార్తో పని చేయడం కనుక మనకు వచ్చిందనుకో రిమైనింగ్ కార్స్ అన్ని వచ్చినట్లేనా? అంటే ఒక టేబుల్ ఫార్మాట్లో డేటాని ఆర్గనైజ్ చేయడం కనుక ఒక సాఫ్ట్వేర్లో టేబుల్ ఫార్మాట్లో డేటాని ఆర్గనైజ్ చేయడం కనుక వస్తే మనకేం చేస్తామంటే రిమైనింగ్ అన్నింటిలో కూడా సిమిలర్గా ఉంటుంది అనేసి మనం ఏం చేసామంటే ఒక దాన్ని ఎంచుకున్నాం అనమాట. అదేంటిది అంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ని తీసుకొని ఆ డేటాబేస్తో వర్క్ చేయడం అనేది మనం చేస్తున్నాం అనమాట. ఎస్క్యూఎల్ లైట్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తున్నామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఎస్క్యూఎల్ డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసే మనం కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం తీసుకున్నాను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నాకు ఆ సోదులన్నీ వద్దు. ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ తీసుకున్నాను. ఈ డేటాబేస్తో నేనేం చేస్తున్నానంటే వర్క్ చేయడం అనేది నేర్చుకుంటున్నాను అనమాట. ఈ డేటాబేస్లో మనం ఏదైనా వర్క్ చేయాలనుకో మనం ఏం చేస్తామంటే నేను యూజర్ అనేవాడు ఈ డేటాబేస్తో వర్క్ చేయాలనుకో ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వెళ్ళి చేయలేడనమాట. ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఎవరికి చెప్తారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టానికి తీసుకెళ్ళి చెప్తాడనమాట. DBMS అంటాం. ఈ DBMSకి వెళ్ళి చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే చెప్పాలి అంటే ఏం చేస్తాడంటే ఈ DBMSకి చెప్పాలనుకో మనం కంప్యూటర్కి చెప్పాలనుకో ఏదో ఒక భాషలో చెప్పాలి కదా. అలానే ఒక యూజరు ఈ ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో ఏదైనా డేటాని పెట్టాలన్నా వాడు డేటాని తీసుకురావాలన్నా ఎలా చెప్తాడంటే
ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ అనే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి చెప్తాడనమాట. ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ సహాయంతో చెప్తాడు. ఎస్ అంటే స్ట్రక్చరల్, క్యూ అంటే క్వైరీ, ఎల్ అంటే లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఎస్క్యూఎల్ అంటే ఏమని పిలుస్తాం అంటే స్ట్రక్చరల్ క్వైరీ లాంగ్వేజ్ అని పిలుస్తాం. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ మనం యూజర్ దీనికి చెప్పాలన్నా ఇది వెళ్ళి దీంట్లో చేయాలన్నా ఏం చేసిందంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో ఒకే ఒక్క పని చేస్తామన్నమాట. మనకి డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ నుండి ఏం కావాలో చెప్తామన్నమాట. ఎలా చేయాలో చెప్పమన్నమాట. ఎలా చేయాలో చెప్పే పర్మిషన్ అనేది మనకు ఉండదన్నమాట. ఏం కావాలో చెప్తాం కానీ ఎలా చేయాలో చెప్పమన్నమాట. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏం చేస్తామంటే ఒకే ఒక పని చేస్తాం. డేటాబేస్లో మనకి ఏదైతే కావాలో దాన్ని తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. ఇలా తెచ్చుకోవడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే డిక్లరేటివ్ అని పిలుస్తారనమాట. అంటే ఒక స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేసి ఎస్క్యూఎల్ క్వైరీ అంటున్నాను కదా, అంటే దాని మీద స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే నేనేం చేస్తున్నానంటే ఏం కావాలో డేటాబేస్లో ఏం కావాలంటే అది తెచ్చుకోవడానికి వాడుతున్నాను అనమాట. ఒక డేటాబేస్లో నాకు ఏం కావాలో తెచ్చుకోవడమే చేస్తాను కానీ ఎలా చేయాలో దానికి చెప్పను అన్నమాట యూజర్. అలా చేయడానికి ఏం చేస్తానంటే ఒక ఎస్క్యూఎల్ అనే దాన్ని యూజ్ చేసి చేస్తాను అనమాట. ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే డిక్లరేటివ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ డిక్లరేటివ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి చెప్తాం. ఈ ఎస్క్యూఎల్ కనుక మనం వాడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసి ఏం కావాలో డేటాబేస్ నుండి తెచ్చుకోవాలనుకో మనం డైరెక్ట్గా తెచ్చుకోలేమన్నమాట. ఎలా తెచ్చుకుంటామంటే కొన్ని క్లాజెస్ అంటారు అనమాట. క్లాజ్ అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో ఏమంటారంటే కమాండ్ అని అనుకోవచ్చు అనమాట. అంటే మనం డేటాబేస్లో ఏదైనా తెచ్చుకోవాలనుకో అవి తెచ్చుకోవాలి అన్నా ఏమన్నా చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఉన్న క్లాజెస్ కానీ కమాండ్స్ని కానీ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే డన్. అలా తెచ్చుకునేటప్పుడు ఎలా తెచ్చుకుంటాం ఏంటనేది చెప్తున్నాను అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఎలాంటి క్లాజెస్ని యూజ్ చేసి మనం డేటాని తెచ్చుకుంటామంటే క్రియేట్ అంటే డేటాబేస్ నుండి మనకి ఏదైనా క్రియేట్ చేయడానికి డేటాని తెచ్చుకుంటాము. అలానే రిట్రీవ్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడము, అలానే డిలీట్ చేయడము అనేది ఏం చేస్తామంటే ఈ ఎస్క్యూఎల్ క్లాజెస్తో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఉన్న ఈ క్రియేట్, రిట్రీవ్, అప్డేట్, డిలీట్ అని ఈ టైప్ ఆఫ్ క్లాజెస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో వర్క్ అనేది చేస్తాం అనమాట. డేటాబేస్ మీద మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడము, రిట్రీవ్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అది డేటాబేస్ మీద చేయొచ్చు, లేదా డేటాబేస్ మీద లోపల ఉన్న టేబుల్స్ మీద చేయొచ్చు, లేకపోతే ఆ టేబుల్ లోపల ఉన్న రోస్ మీదైనా చేయొచ్చు అనమాట. అంటే ఒక స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏం చేయొచ్చు అంటే ఒక డేటాబేస్లో ఈ క్రడ్ అనే ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట ఒక డేటాబేస్ మీద. ఓకేనా? అసలు వాటిలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో ఏం చేస్తామంటే ఒకటి చూద్దాం. మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఏం డేటాబేస్ మన దగ్గర ఉంది? SQLite అనే డేటాబేస్. ఈ డేటాబేస్ ఎలా ఉంటుందని చెప్పాను. మీ అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది కదా. మనం ఏం చేస్తున్నాం? రిలేషనల్ డేటాబేస్. దాంట్లో ఏ సాఫ్ట్వేరు? SQLite అనే డేటాబేస్ వాడుతున్నాం. ఈ డేటాబేస్ ఎలా ఉంటుంది? ఇలా టేబుల్ రూపంలో ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ టేబుల్లో ఫస్ట్ సి అంటే ఏందో చెప్తున్నాను. క్రియేట్ ఆపరేషన్ అంటే ఏం చేస్తున్నాం చూడు. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో క్రియేట్ అంటే దాని మీనింగ్ ఏందో చూద్దాం. ఈ టేబుల్ లోపల నేనేం చేశానంటే ధోని అని, విరాట్ కోహ్లీ అని, వాళ్ళ ఏజ్లు నింపాను 21, 22 అని. అంటే ఇలా నింపాలి అంటే నేనేం చేస్తానంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఇన్సర్ట్ అంటే ఒక క్లాజ్ వాడాలని చెప్పాను కదా. ఇన్సర్ట్ అనే క్లాజ్ సహాయంతో ఏం చేస్తానంటే టేబుల్ లోపల ఏం చేస్తానంటే రోస్ అనే వాటిని ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్ లోపల ఇన్సర్ట్ అనే క్లాస్తో మనం ఏం చేయొచ్చు అంటే రోస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. క్రియేట్ అంటే దాని మీనింగ్ మీరు ఏదో చేయడం కాదనమాట.
క్రియేట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక టేబుల్ లోపల ఇన్సర్ట్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో ఇన్సర్ట్ అనే ఒక కమాండ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో ఉన్న టేబుల్ లోపల రోస్ని మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేయడం అనేది చేస్తాం అనమాట, క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. అలానే రెండోది ఏం చేస్తారంటే రెండో ఆపరేషన్ ఏంది రీడ్ ఆర్ రిట్రీవ్ ఆపరేషన్ అంటారు. రిట్రీవ్ అంటే ఏంటంటే దీంట్లో ఏమని పిలుస్తారంటే సెలెక్ట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి ఏం చేస్తామంటే టేబుల్ లోపల బోల్డ్ అనే ఎగ్జిస్టింగ్ రోస్ ఉన్నాయి చూడు, ఆ రోస్లో నీకు ఏదైతే రో కావాలో ఆ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే రీడ్ ఆపరేషన్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఆపరేషన్ చూద్దాం. ఇంకోటి అప్డేట్ అనే ఆపరేషన్. ఇప్పుడు మీరు కనుక చూసారనుకో, ఈ డేటాబేస్ లోపల ఏమున్నాయి ఈ టేబుల్ లోపల ధోని అనే పేరు తీసేసి నేనేం చేద్దామంటే ఇక్కడ రోహిత్ శర్మ అని ఇద్దాం అనుకున్నాం. అంటే ఒక టేబుల్ లోపల రోలో ఉన్న ఏదైనా వాల్యూస్ని ఏం చేయొచ్చు, వాటిని అప్డేట్ అనేది చేయడాన్ని ఏమంటారంటే అప్డేట్ అనే క్లాజ్ను ఉపయోగించి స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే అప్డేట్ అనే ఆపరేషన్ చేయొచ్చు అనమాట టేబుల్ మీద. ఓకేనా? ఓకే. అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే డిలీట్. అంటే ఒక టేబుల్ లోపల ఏమున్నాయి, ఏదైతే ఎగ్జిస్టింగ్ రో ఉందో ఆ రోలోని మనం ఏం చేయొచ్చు అంటే డిలీట్ చేయడానికి డిలీట్ అనే క్లాజ్ సహాయంతో చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిన కథ అంతా కూడా నాకు అనవసరం అనమాట. నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి అనమాట పాయింట్. ఆ ఒక్క పాయింట్ కోసం మీకు చెప్పిందే మళ్ళీ చెప్తా వచ్చాను అనమాట. ఏంటిది అంటే ఆ పాయింట్ ఏంటో మనకు గనక తెలుసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే రిమైనింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదన్నమాట. ఈ పీపీటీ అయిపోయిందంటే అనమాట. ఏంటిది అంటే మీ అందరికీ చెప్పింది సారీ ఫర్ దట్ ఏం చెప్పాను ఇప్పుడు దాకా అది ఒక్కటే అర్థం చేసుకుంటే మనం ఈరోజు సెషన్ ఏం చేసేసుకున్నాం. ఓకేనా? ఏం చెప్పానంటే ఒక డేటాబేస్ ఉంది మనకి. ఏ డేటాబేసు? ఎస్క్యూఎల్ లైట్ అంటే మనం ఏం వాడతామంటే ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ వాడుతున్నాం. ఈ ఎస్క్యూఎల్ లైట్ అంటే డేటాబేస్ అనేది వాడుతున్నాం. అంటే ఎస్క్యూఎల్ లైట్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? ఆ సాఫ్ట్వేర్ లోపల ఏం చేస్తామంటే ఇలా మనం ఏం చేస్తామంటే టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఈ ఎస్క్యూఎల్ లైట్ అనే సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఈ టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఈ టేబుల్ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఆ టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాబేస్ లోపల మనం డేటాని తీసుకెళ్ళి పెట్టాలి. అలా పెట్టాలి అంటే ఎక్కడ పెడతాము? ఇక్కడ అనేది పెడతా ఉంటాం అన్నమాట. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లోపల ఉన్న రోస్ లోపల మనం ఏం చేస్తామంటే డేటాని పెట్టడము, తీయడము, డిలీట్ చేయడము, అప్డేట్ చేయడము, తెచ్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తాం. అలా చేయాలి అంటే డైరెక్ట్గా చేయలేం కదా. అందుకోసం ఏం చేస్తామంటే క్లాజ్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో కొన్ని క్లాజెస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే డేటాబేస్ లోపల కానీ ఆ డేటాబేస్ లోపల ఉన్న టేబుల్ మీద కానీ ఆ టేబుల్లో ఉన్న రోస్ మీద కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. అలా చేసేటప్పుడు క్రియేట్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, అప్డేట్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, సెలెక్ట్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, డిలీట్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, ఇంకా బోల్డ్ రకాల ఆపరేషన్స్ అనేవి చేస్తాము. ఇవన్నీ కూడా ఎలా చేస్తాము ఏంటిది అనేది ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. ఓకేనా? ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్తో మనం ఏం చేయొచ్చు, ఈ 4 కాకుండా మెయిన్గా ఈ 4 చేస్తారన్నమాట ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. వాటితో పాటు మనం ఏం చేద్దామంటే మనమే ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం ఎలానో చూద్దాము. అలానే ఆ డేటాబేస్ లోపల వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తామో చూద్దాము. అలానే ఆ డేటాబేస్ లోపల వాల్యూస్ని ఎలా రిట్రీవ్ చేస్తారో చూద్దాము. అలానే అప్డేట్ చేయడం, డిలీట్ చేయడము, అలానే కొత్తగా ఒక కాలం ఏర్పాటు చేయడము, ఆ కాలంని రీనేమ్ చేయడము, అసలు కాలమ్స్ని డిలీట్ చేయడము, ఎంటైర్ ద టేబుల్ని డిలీట్ చేయడము, స్పెసిఫిక్ రోని డిలీట్ చేయడం, ఇలాంటివన్నిటిని కూడా ఏం చేద్దామంటే 1 by 1 నేర్చుకుంటూ వెళ్ళిపోదాం కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే
ఇంక ఇవన్నీ తీసాను. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఇప్పుడు దాకా చెప్పిన సెషన్లో ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా, అర్థమైనట్టేనా? ఓకేనా. ఎందుకంటే ఇంతకు మొదలు మీరు ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీనింగ్తో మనం వర్క్ చేయడం అనేది చేస్తాం. ఓకేనా, ఓకేనా. దాంట్లో నేనేం చెప్పానంటే ఫస్ట్ వన్లోకి వెళ్ళాను. ఫస్ట్ నేనేం చేద్దామంటే మనమే ఓన్గా మనం ఏం చేస్తున్నాం, పెయింట్లోకి వెళ్తున్నాం. ఓన్గా మనం ఏం చేస్తున్నానంటే ఓన్గా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది కదా, ఈ ఎస్క్యూఎల్ లైట్ అనే సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ లోపల మనం ఏం చేస్తున్నామంటే రిలేషనల్ డేటాబేస్, ఆర్డిబిఎంఎస్ అంటున్నాం కదా, రిలేషనల్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో, రిలేషనల్ డేటాబేస్ యొక్క అనదర్ నేమ్ ఏంది, టేబుల్. అంటే ఆ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంది, టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం అనమాట. అంటే మనమే ఈ సాఫ్ట్వేర్లో మనం ఏం చేయొచ్చు అంటే టేబుల్ ఉండొచ్చు, లేదా మనమే సొంతంగా టేబుల్ని క్రియేట్ చేయడం కానీ స్టార్ట్ చేద్దాం. అంటే మనం ఏ డేటాబేస్ వాడుతున్నాం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎస్క్యూఎల్ లైట్, ఇంకా వరాకిల్ అనేది వాడచ్చు. తర్వాత ఇంకొకటి ఇలాంటి వాటిన్నిటిని ఏమంటారంటే డేటాబేసెస్ అంటారు. మీరు మరలా చెప్తున్నా, వరాకిలు, ఎస్క్యూఎల్ లైటు, ఎస్క్యూఎల్, MySQL ఇవన్నిటిని కూడా ఏమంటారంటే డేటాబేసెస్ అని పిలుస్తారు. ఏ డేటాబేసెస్ అని పిలుస్తారంటే రిలేషనల్ డేటాబేసెస్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఏంటి అంటే ఇవన్నీ సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్స్లో మనం ఏం చేయొచ్చు అంటే రిలేషనల్ డేటాబేస్లో చేసే ప్రతి పనిని కూడా ఇట్లా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ సహాయంతో ఏం చేస్తున్నామంటే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెప్తాం అనమాట. అప్పుడు ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ లోపల ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం, యాక్సెస్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇది బయట అసలు వాస్తవంగా జరిగే పని ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనమే ఓన్గా కంపెనీలో మనం ఏం చేద్దామంటే ఆ సాఫ్ట్వేర్లో మనమే ఏం చేద్దామంటే ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. అంటే ఆ డేటాబేస్ లోపల ఏం చేద్దామంటే అసలు మనమే స్టార్ట్ చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఉన్న టేబుల్లో డేటా కాకుండా కొత్తగా ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఓకేనా, ఓకేనా. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, అందుకని SQL అన్నాను. అంటే స్ట్రక్చర్డ్ యూజర్ ఏం చేస్తాడంటే క్రియేట్ చేయాలంటే చెప్తాడనమాట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చెప్తాడంటే ఏదైనా డేటాబేస్ ఏదైనా చేయాలనుకో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బోల్డ్ ఎంతమంది సాఫ్ట్వేర్స్ ఏం చేస్తారంటే డేటాబేస్లో కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని పెట్టడానికి ట్రై చేస్తారన్నమాట SQL సహాయంతో. అలా పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో క్రియేట్ అనే ఒక క్లాజ్ని వాడి ఏం చేస్తారంటే దాంట్లో పెడతారనమాట. అలా పెట్టాలి అంటే ఏం చేస్తామంటే సింటాక్స్ అనేది ఉంది. అంటే ఒక డేటాబేస్ లోపల అంటే SQL లైట్ అనే ఒక డేటాబేస్ లోపల ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ చెప్పాను. క్రియేట్ టేబుల్ అని రాసేసి తర్వాత ఏం చేయాలంటే టేబుల్ నేమ్ ఇద్దాం. ఒక టేబుల్ నేమ్ ఏంటంటే ప్లేయర్ అనే టేబుల్తో క్రియేట్ చేద్దాం. ప్లేయర్ అని ఇచ్చేసేసి తర్వాత నేనేం చేసి ఒక రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేసేసి అక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ అన్నాను. ఆ టేబుల్ లోపల మనం ఏం క్రియేట్ చేస్తాము, టేబుల్ అనుకున్నాను. ఆ టేబుల్ లోపల మనం ఏం చేస్తాం, ఫస్ట్ టేబుల్ లోపల మనం ఏం చేస్తామని చెప్పాను, కాలం నేమ్ క్రియేట్ చేయాలి. కాలం నేమ్స్ అంటే కాలమ్స్ అనేవి క్రియేట్ చేయాలి. అంటే ఆ కాలమ్స్కి ఒక పేరు అనేది పెట్టాలి. ఆ కాలం నేమ్ పెట్టాలంటే ఎలా పెడతామంటే ఒక నేమ్ పెడుతున్నాను. ఏంటిది, ఏమని పెడతాము, నేమ్ అని ఇస్తామా, నేమ్ అని ఇచ్చేసేస్తాను అనమాట. నేమ్ అని ఇచ్చాను. లేకపోతే ఫస్ట్ వన్ నేమ్ అని ఇస్తారు ప్లేయర్, నేమ్ ఏజ్ తీసుకుంటే నేమ్ అని ఇచ్చాను. నేమ్ అని ఇచ్చేసి దాని పక్కన స్పేస్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకేమైందంటే ఈ టేబుల్కి ఒక నేమ్ వచ్చేసింది అనమాట. టేబుల్కి కాలం నేమ్ వచ్చేసింది, నేమ్ అని కాలం నేమ్ వచ్చేసింది. ఈ కాలం నేమ్ లోపల నేను ఏం పెడతాను, వాల్యూస్ ఏం పెట్టాలి, వాల్యూస్ ఇక్కడ ఏం పెడతాను, ఆ వాల్యూస్ ఏం పెడతానంటే ఒకే రకమే పెట్టాలంట. ఒకే రకం అంటే ఏంటి, ఈ వాల్యూస్ అన్ని ఒకేలా ఉండాలి కాబట్టి ఏ వాల్యూస్ పెడదాం, ఇక్కడ అన్ని స్ట్రింగ్స్ పెడదాం అనుకున్నాం. స్ట్రింగ్ పెట్టాలంటే దాన్ని ఏ డేటా టైప్ అంటారు, అవన్నీ మీకు చెప్పాను కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా పెట్టేస్తాను. var అని తీసుకున్నాను. ఓకేనా, అయిపోయింది. కామా పెట్టాను అంటే నెక్స్ట్ కాలంలోకి మనం డేటాని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఏంటంటే ఏజ్ అనే కాలం పెట్టేశాను. దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే ఇంటీజర్ అనేది ఇచ్చేసాను. ఓకేనా, ఓకేనా. ఆ తర్వాత రెండోది ఏం చేశానంటే స్కోర్ అని మరొక కాలం తీసుకున్నాను. దాంట్లో కూడా ఏం ఇద్దాం అనుకున్నా అంటే వాల్యూస్ వచ్చేసరికి ఇంటీజర్ ఇద్దాం అనుకున్నాను.
ఇలా పెట్టేసి నేను ఒక సెమీ కాలన్ పెట్టేశాను. పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నాకు ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ లోపల ఏమైందంటే ఒక టేబుల్ని ఇలా క్రియేట్ అయిపోయింది. ఇందాక రెండే ఉన్నాయి, ఇప్పుడు వచ్చి చూస్తే ఏమైందంటే ప్లేయర్ అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట నా డేటాబేస్లో. అంటే ఒక యూజరు ఓన్గా వాడు ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో ఒక టేబుల్, కొత్త టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఇలా చేస్తారనమాట. ఓకే, అది నేర్చుకున్నాం. నా టేబుల్ లోపల మనకు డేటాబేస్ లోపల బోల్డ్ అండ్ టేబుల్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఏమేమి కాలం నేమ్స్ ఉంటాయో తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ప్రాగ్మా అనే ఒక క్లాజ్ వాడేసి దాని పక్కన సింటాక్స్ చెప్తున్నారు. సింటాక్స్ ఏంటంటే ప్రాగ్మా అని రాసేసి టేబుల్ అండర్స్కోర్ ఇన్ఫో అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి దాంట్లో మనం ఏం చేయాలంటే ఏ టేబుల్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసి దాని పక్కన ఒక సెమీ కాలమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ లోపల ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్, అలానే కాలమ్స్, ఆ కాలం నేమ్స్, అటుపడి ఆ కాలం లోపల ఏ వాల్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నామో వాటికి రిలేటెడ్గా ఉన్న డేటా టైప్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే మరొక దాని గురించి వెళ్దాం. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేశాను కదా, ఈ టేబుల్ లోపల నేను ఏం చేశానంటే వాల్యూస్ అనే వాటిని ప్లేస్ చేయాలి. అలా వాల్యూస్ అనేవి ప్లేస్ చేయాలంటే ఎలా ప్లేస్ చేస్తామంటే ఇన్సర్ట్ అనే ఒక సింటాక్స్, ఇన్సర్ట్ అనే క్లాస్తో చేస్తాం. ఇన్సర్ట్ అని రాసేసి ఏం చేస్తాము, ఇన్సర్ట్ ఇంటూ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తామంటే ఏ టేబుల్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేవి ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో ఏం చేయాలంటే మనం ఏ టేబుల్లో అయితే ఏ కాలమ్స్లో అయితే పెడదాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ అన్నీ ఇద్దామన్నమాట. నేనేం చేద్దామంటే ఈ కాలమ్స్ అన్నిట్లో పెడదాం అనుకున్నాను. ఈ కాలమ్స్ అన్నీ ఇచ్చేస్తే సరిపోయింది. ప్రతి కాలం తర్వాత ఏం చేయాలంటే ఒక కామా అనేది పెట్టాలి. అలా పెట్టకపోతే మనకి ఏమైందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. అవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది మీరు చూడండి. తర్వాత ఏం చేయాలంటే వాల్యూస్ పెట్టాలంటే ఏం చేయాలంటే వాల్యూస్ అనే ఒక కీవర్డ్ ఇచ్చేసి తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేద్దామంటే ఏ నేమ్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్స్ అనేది ఇచ్చేద్దాం. ఏం చేద్దామంటే రోహిత్ అని ఒక వాల్యూని, అలానే నేను ఏం చేశానంటే మరొక ఏజ్ అనే వాల్యూ కాలంలో ఏం చేశానంటే వాడు 38 అని, తర్వాత ఇంకోటి ఏం చేశానంటే స్కోర్ వచ్చేతలకి వాడు 10,000 కొట్టాడని చేశాను అనమాట. చేసేసి నేనేం చేశానంటే సెమీ కాలం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను అనమాట. అప్పుడు నాకు ఏమైందంటే నా టేబుల్లోకి వెళ్ళేసి వాల్యూ అనేది ఇలా స్టోరేజ్ అయిపోయింది. అలానే నేను మరొక వాల్యూ కూడా ఇద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మరొక వాల్యూ ఇచ్చాను, ఇది రాత్ అని, వాడి ఏజ్ వచ్చేసరికి ఎంత ఇచ్చానంటే 37 అని. అలానే మనం ఏం చేసామంటే వాడు ఎంత కొట్టాడంటే 21,000 కొట్టాడు అనుకున్నాం అని చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అలానే మనం ఏం చేయొచ్చు, ఒక్కొక్క వాల్యూ కాదు మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వడం కూడా మీ అందరికీ నేర్పాను కాబట్టి అవన్నీ మీకు గుర్తున్నాయి కాబట్టి ఓకే అని చేసి ప్లే అరౌండ్ చేశాను. అప్పుడు నాకేమైందంటే ఇలా మల్టిపుల్ వాల్యూస్ అనేవి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇన్సర్ట్ అనేది కూడా చేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఏంది, ఇన్సర్ట్ అనేది అయిపోయిన తర్వాత లోపల పెట్టాను. ఇప్పుడు నేనేం చేద్దాము, సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడం అనేది చూద్దాం, రిట్రీవ్ చేయడం అనేది చూద్దాం. రిట్రీవ్ చేయడం అంటే ఎలా అంటే ఒక డేటాబేస్ లోపల నేను ఏం చేశాను, ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఆ టేబుల్ లోపల ఏం చేశానంటే డేటాని పెట్టడం అనేది నేర్చుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడం అనేది చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాని మాత్రమే తెచ్చుకోవచ్చు. అంతా తెచ్చుకోవచ్చా, కొంత తెచ్చుకోవచ్చు అనేది బేస్డ్ ఆన్ మన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అనమాట. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాస్ వాడి దాని పక్కన ఏం చేస్తామంటే అన్ని కాలమ్స్ తెచ్చుకోవాలనుకోప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్టార్ అని పెట్టామనుకో మనం ఏ టేబుల్లో అయితే చెప్తున్నాం ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్లో ఏ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టార్ అని పెడతాం. పెట్టేసి తర్వాత ఏం చేస్తామంటే ఫ్రమ్ అనే ఒక కీవర్డ్ పెట్టేసి దాని పక్కన ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం ప్లేయర్ అని. ఇచ్చేసి మనం ఏం చేసామంటే ఒక సెమీ కాలమ్ ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు ఏమైందంటే మన ఎస్క్యూఎల్ లైట్ అనే డేటాబేస్ లోపల ఉన్న ప్లేయర్ అనే టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్లో ఉన్న డేటా మొత్తం రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవచ్చు. లేదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. అలా తెచ్చుకోవచ్చు అంటే ఏం చేశానంటే నేమ్ అనే ఒక కాలం పెట్టాను. తర్వాత ఏం చేశానంటే స్కోర్ అనే ఒక కాలం పెట్టాను. ఇక్కడ పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నాకేమైందంటే
ఆ కాలమ్స్లో ఉన్న డేటా మాత్రమే వచ్చేసింది. అలా కాకుండా నేను ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. దీంట్లో ఏం చేయొచ్చు అంటే డేటాబేస్లో ఇక స్టార్ పెట్టాను. స్టార్ పెట్టగానే నాకు ఏమైంది అంటే అందరి యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. అన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రోస్లో కూడా నాకు ఒక స్పెసిఫిక్ రోనే కావాలి అనుకున్నాం. అలా కావాలంటే నాకు ఇక్కడ అందరు రోస్ ఉన్నాయి కదా, విరాట్ కోహ్లీ, ధోని, ఇక బోల్డ్ అంతమంది ఉన్నారు అనుకున్నాం. వాళ్ళలో నాకు విరాట్ కోహ్లీ యొక్క డేటాబేస్లో ఉన్న వాడి యొక్క టేబుల్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ కావాలనుకున్నాం. అలా ఓన్లీ వాడొక్కడి గురించే రావాలనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే వేరని ఒక సపరేట్ క్లాస్ చెప్పేసి ఆ క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ ఇస్తాం. కండిషన్ అంటే ఏంటంటే కాలం ఇచ్చి ఒక ఈజ్ ఈక్వల్ ఇచ్చేసి దాని పక్కన ఏం చేస్తామంటే వాల్యూ అనేది ఇవ్వాలి. ఎవరు తెచ్చుకుందాం అనుకుంటున్నాము? విరాట్ది ఏ కాలంలో ఉన్నాడు? నేమ్ అనే కాలంలో ఉన్నాడు. నేమ్ అని ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ అని పెట్టి అక్కడికి వెళ్ళి విరాట్ అనేది ఇద్దాం. విరాట్ అనేది ఏంటి? వాస్తవంగా స్ట్రింగ్ కదా. స్ట్రింగ్ అంటే ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసి విరాట్ అని చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నా డేటాబేస్లో ఉన్న ఎంటైర్ ద వాల్యూస్ కాకుండా ఓన్లీ వాటిల్లో ఉన్న డేటాబేస్లో ఉన్న ఒక రోలో ఉన్న సెలెక్టెడ్ రోలో ఉన్న అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అలానే నాకు అవన్నీ కాకుండా ఓన్లీ కొన్ని రోసే కావాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ స్టార్ తీసేసి అక్కడికి వెళ్ళి పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే డేటాబేస్ నుండి డేటాని స్పెసిఫిక్ కాలమ్స్లో ఉన్న డేటాని తెచ్చుకోవచ్చు, లేదా స్పెసిఫిక్ రోస్లో ఉన్న డేటా తెచ్చుకోవచ్చు, ఒక రోలో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. అలా ఓన్లీ డేటాబేస్లో ఉన్న టేబుల్ లోపల ఉన్న స్పెసిఫిక్ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, ఇవన్నీ ఎలా చేయాలనేది మనం నేర్చుకున్నాం. వీటికి ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే మనం ఇంకొక ఆపరేషన్ గురించి చూద్దాం. ఇంకొక ఆపరేషన్ వచ్చేసరికి ఏంటిది అంటే అప్డేట్ అనే ఆపరేషన్. అప్డేట్ అంటే ఏం చేస్తామంటే అప్డేట్ అంటే ఏంది? మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లోపల మనం ఏం చేస్తాము, ఉన్న వాల్యూని రీప్లేస్ చేసి వేరే వాల్యూ అనేది ఇచ్చేస్తాం. అది ఎలా చేస్తామంటే అప్డేట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఇస్తాం అనమాట. ప్లేయర్ అని టేబుల్ నేమ్ ఇచ్చేసి కిందకు వచ్చేసి ఏం చేస్తామంటే సెట్ అని పెట్టి సెట్ చేస్తాం అనమాట. సెట్ అని కీవర్డ్ పెట్టేసి అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనం టోటల్ ఒకేసారి అంతా అప్డేట్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క వాల్యూని మాత్రమే అప్డేట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తామంటే మనం ఏం చేస్తామంటే కాలం నేమ్ ఇస్తున్నాం అనమాట. ఏం కాలం నేమ్ ఇద్దాం? ఏజ్ అని ఇద్దాం. ఏజ్ అని ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి నేనేం చేశానంటే అక్కడికి వెళ్ళి నేను 37 అని పెడదాం అనుకున్నాను. 37 అని పెట్టేసేసి 36 అని పెడతాను. 36 అని పెట్టేసి నేను ఒక సెమీ కాలన్ ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసాను అనుకో, అప్పుడు ఏమైందంటే నా డేటాబేస్ లోపల ప్లేయర్ అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఏజ్ అనే కాలంలో ప్రతి ఒక్కరి యొక్క ప్రతి రోలో కూడా వాల్యూస్ ఏమవుతాయి అంటే 36 అని మారిపోతాయి అనమాట. అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేద్దామంటే 37 అని పెడదాం. పెట్టేసి ఎవరికి పెడదాం? ఒక్కరికి మాత్రమే చేద్దాం అనుకున్నాం. అలా ఒక్కరికే చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే వేర్ అని క్లాస్ వాడి ఆ వేర్ క్లాస్లో మనం ఎవరికి చేద్దాం అనుకున్నాం? రోహిత్ ఒక్కడికి చేద్దాం అనుకున్నాం. ఆ రోహిత్ అనేది ఏ కాలంలో ఉంది? ఆ కాలం నేమ్ అనేది పెట్టాలన్నమాట. నేమ్ అనే కాలంలో ఉంది ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో పెట్టేసి మనం ఏం చేస్తామంటే రోహిత్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకేనా? ఓకే. అప్పుడు నాకేమైందంటే రోహిత్ అనే నేమ్తో ఉన్న రో ఏదైతే ఉందో ఆ రోలో ఏజ్ అనే కాలం ఉంది కదా, ఆ కాలంలో ఉన్న వాల్యూ అనేది ఏమైందంటే ఇంతకు ముందు ఎంత ఉన్నా కానీ ఇప్పుడు ఎంత అయిందంటే 37 కింద మారిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక రోని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా అప్డేట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిలీట్ అనేది చేద్దాం అనమాట. టేబుల్ లోపల డిలీట్ అనేది చేయాలంటే ఏం చేస్తామంటే డిలీట్ ఫ్రమ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ అనేది ఇచ్చేస్తాం అనమాట. టేబుల్ నేమ్ ఏంటిది? ప్లేయర్ అని ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైంది, ఆ ప్లేయర్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా నేను స్పెసిఫిక్గా ఒక రోనే డిలీట్ చేయాలనుకో వేరని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏం చేద్దాం, కండిషన్ పెట్టాలి కదా వేరు ఇచ్చినప్పుడు. నేమ్ ఈక్వల్ టు ఏమని పెట్టానంటే రోహిత్ అని పెట్టాను అనమాట. రోహిత్ అని రాసేసేసి చివరిలోకి వచ్చి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకు ఏమైందంటే ప్లేయర్ అనే టేబుల్ లోపల రోహిత్ అనే నేమ్తో ఉన్న రో మొత్తం కూడా డిలీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? అలానే మనం ఇంకొక ఆపరేషన్ చేయొచ్చు. ఇంకొక ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర డేటాబేస్ లోపల టేబుల్ ఉంది కదా, ఆ
ఆ టేబుల్లో నాకు నేము, ఏజ్, స్కోరే కాకుండా స్ట్రైక్ రేట్ అనే మరొక కాలం కూడా కావాలి. అలా కావాలి అంటే మనం టేబుల్ క్రియేట్ చేసినాక ఇంకొక కాలం కూడా కావాలని క్రియేట్ చేయాలనుకో, అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే కాన్సెప్ట్ సహాయంతో చేస్తామన్నమాట. ఆల్టర్ అని రాసేసి టేబుల్ అని రాసేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే క్లాస్తో మనం ఏం చేస్తామంటే మనం మరొక కాలంని క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ అని రాసి ఆ తర్వాత ఏం చేయాలి, టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ప్లేయర్ అని టేబుల్ నేమ్ ఇచ్చేసి మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం, కొత్త కాలంని యాడ్ చేద్దాం అనుకున్నాం. యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే యాడ్ అనే ఒక కాలం కీవర్డ్ పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైతే కాలం పెట్టాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ ఇవ్వాలన్నమాట. strike_rate అనే కాలం ఇచ్చేసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఆ కాలం లోపల మనం ఏ వాల్యూ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూస్కి రిలేటెడ్గా డేటా టైప్ అనేది ఇవ్వాలన్నమాట. ఏ వాల్యూస్ ఇస్తామో ఇంటీజర్ అనేది ఇస్తాం కాబట్టి ఇంట్ అని పెట్టేసేసి సెమీ కాలం ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందంటే మనకి స్ట్రైక్ రేట్ అనే నేమ్తో ఒక కాలం అనేది ఏర్పడింది. ఆ కాలంలో వాల్యూ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఏమైందంటే నల్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాము, అలానే ఒక కాలంకి నేమ్ అనేది మార్చేద్దాం. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారో చూద్దాం. అలా మార్చాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే క్లాస్తోనే మనం ఏం చేస్తామంటే మార్చేయచ్చు అనమాట. ఏం మారుతాం, స్కోర్ని టోటల్ స్కోర్గా మార్చేద్దాం. అలా మార్చాలంటే ఏం చేద్దామంటే మనం ఆల్టర్ టేబుల్ అనే ఒక క్లాస్ వాడేసి తర్వాత టేబుల్ నేమ్ పెట్టేసి ఆ తర్వాత ఏం చేద్దాం అనుకున్నా అంటే స్కోర్ అనే కాలంని వేరొక నేమ్తో మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే రీనేమ్ అనే కీవర్డ్తో మెన్షన్ చేస్తాను అనమాట. SQL లైట్లో రీనేమ్ అని రాసేసి తర్వాత నువ్వు ఏ కాలం అయితే మార్చాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. స్కోర్ అని రాసేసి ఎక్కడికి మారుద్దాం అనుకుంటున్నాము అనుకుని మార్చాలనుకుంటున్నాము కాబట్టి 2 అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఏ నేమ్తో మారుద్దాం అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ నేమ్ ఇచ్చేసేసి సెమీ కాలం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఇందాక ఏమైంది, స్కోర్ కాస్త ఏమైందంటే టోటల్ నేమ్గా మారిపోయింది. సపోజ్ దట్ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, ఏమనుకోవద్దు, టోటల్ నేమ్గా మార్చేసాను అనమాట. ఓకే ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఇందాక రోస్ని డిలీట్ చేయడానికి డిలీట్ అనేది ఉంది. అలానే కాలం మొత్తాన్ని డిలీట్ చేయాలనుకున్నాం. అలా డిలీట్ చేయాలన్నా కానీ చేయొచ్చు అనమాట. అలా చేయాలంటే ఏం చేస్తామంటే ఆల్టర్ టేబుల్తోనే చేస్తాం అనమాట. అలా చేయాలంటే ఏం చేస్తాం, ఆల్టర్ టేబుల్ అని రాసేసి టేబుల్ నేమ్ అనేది ఇచ్చేసేసి ఆ తర్వాత ఒక కాలం మొత్తాన్ని డిలీట్ చేయాలంటే ఏం చేస్తామంటే డ్రాప్ అనే దాంతో యూజ్ చేస్తాం. ఇంతకు ముందు ట్రంకెట్ అంటారు, ఇప్పుడు డ్రాప్ అంటారు అనమాట. డ్రాప్ అని రాసేసేసి తర్వాత ఏం చేస్తాము, డ్రాప్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము, కాలం నేమ్ ఇచ్చేస్తాం అనమాట. ఆ కాలం నేమ్ ఏమి ఇస్తాం, డ్రాప్ మనం ఏంటి కాలం కదా చేద్దాం అనుకుంటుంది, కాలం అని ఇచ్చేసేసి ఆ కాలం పక్కన ఏం చేస్తామంటే కాలం నేమ్ ఇచ్చేస్తాం అనమాట. ఏమని రాయాలంటే ఏ కాలం అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చేద్దాం. టోటల్ నేమ్ అని ఇచ్చేసేసి తర్వాత ఏం చేశానంటే సెమీ కాలం పెట్టేసి ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నాకు ప్లేయర్ అనే టేబుల్లో ఇందాక 3 కాలమ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి చూడు, ఇప్పుడు ఒక కాలం అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఇలా మనం చేసేయచ్చు అనమాట. అలానే నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న అసలు టేబుల్ని డిలీట్ చేసి పంపుదాం అనుకున్నాం. అలా డిలీట్ చేయాలంటే ఏం చేస్తామంటే డ్రాప్ అనే క్లాస్తో చేయొచ్చు అనమాట. డ్రాప్ టేబుల్ అని రాసేసేసి తర్వాత నేనేం చేశాను అక్కడికి వచ్చి టేబుల్ నేమ్ ఇచ్చేసాను అనమాట. ప్లేయర్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి ఒక సెమీ కాలం పెట్టేసి ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నాకు అసలు ఎంటైర్ SQL లైట్ అనే డేటాబేస్లోనే ఎంటైర్ ఉన్న టేబుల్ అంతా కూడా డిలీట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఒక SQL లైట్ అనే ఒక సాఫ్ట్వేర్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం కానీ, ఆ టేబుల్లో వాల్యూస్ ఇవ్వడం కానీ, ఆ వాల్యూస్ని తెచ్చుకోవడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, కాలమ్స్ని యాడ్ చేయడం, రీనేమ్ చేయడము, కాలంని డిలీట్ చేయడం, ఇలా బోలెడు రకాల పనులన్నీ కూడా ఎలా చేస్తాము ఏంటి అనేది మీ అందరికీ కూడా సింటాక్స్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్తో చెప్పాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ఓకే దా టుమారో ఆన్వర్డ్స్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చెప్పిన ఏదైతే క్రెడ్ ఆపరేషన్తో మనం చేస్తామో ఈ క్రెడ్ ఆపరేషన్స్ని యూజ్ చేసి ఒక 20-30 రకాల యూజ్ కేసెస్ తీసుకొని వాటితో మనం ఎలా క్రియేట్ చేస్తాం SQL లైఫ్లో అనే దాని గురించి
టుమారో సెషన్లో విందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.